నమస్తే అండి, నేను మీ లలిత. ఈరోజైతే మీకు రాగి పిండితో వడియాలు చూపిస్తానండి. చాలా బాగుంటాయండి రాగి పిండి వడియాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. విరగకుండా రాగి పిండి వడియం చాలా చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నదో. ఇప్పుడు రాగిపిండి వడియం ఎలా తయారు చేశానో చూపిస్తాను. ముందుగా ఒక కప్పుడు రాగిపిండి తీసుకున్నానండి. పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. సగ్గుబియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టిన సగ్గుబియ్యాన్ని రాగి పిండిలో కలుపుకోవాలండి. ఇప్పుడు రెండు కలిసేలాగా కలిపేసుకోవడమేనండి. మీరు రాగిపిండి ఏ క్వాంటిటీతో తీసుకుంటే దానికి పావు కప్పు సగ్గుబియ్యం పిండి తీసుకోండి. అలాగే రాగిపిండి ఏ క్వాంటిటీ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతోటే వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రాగిపిండి తీసుకున్న కప్పుతోటే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక కప్పు ముందు వేసాను. ఇలా కలుపుతున్నాక మళ్ళీ రెండో కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. పిండి చక్కగా ఉండలు లేకుండా జారుగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఈ రాగి పిండి కలపడానికి నేను 2 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్కలు తీసుకున్నాను నేను. అల్లము, పచ్చిమిర్చి వేస్తున్నానండి. 4 పచ్చిమిరకాయలు సరిపోతుందండి. పావు టీ స్పూను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. 3 కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మందపాటి గిన్నెలో రాగిపిండి తీసుకున్న కప్పుతోటే 9 కప్పులు వాటర్ వేసానండి. రాగిపిండి కలపడానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేశాను. ఎసరికి 9 కప్పులు వాటర్ యాడ్ చేశానండి. ఖచ్చితంగా ఇలాగే వేసుకోవాలండి వాటర్ అయితే. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. జీలకర్ర కూడా వేసాను. పావు టీ స్పూను నువ్వుపప్పు వేసానండి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ, అల్లం కూడా వేసానండి. నువ్వుపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేసుకోవాలండి ఖచ్చితంగా. రాగిపిండి వడియానికి ఇంగువే టేస్ట్ అండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఎసరు మరిగించాలండి. చూడండి, ఇలా మరుగుతూ ఉండాలండి ఎసరు. ఖచ్చితంగా 9 కప్పులు అయితే వాటర్ పెట్టుకోవాలండి. ఎసరు ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. వాటర్లో యాడ్ చేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా కొతకుతా ఉడుకుతుంటేనే రాగిపిండి వడియం ఇరగకుండా చక్కగా వస్తుందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతూ ఉండగా కలుపుతూ ఉండాలండి. వదిలేస్తే ఉండల కింద అయిపోతుందండి. రాగిపిండి కదండి. ఇలా కలుపుతూ ఉండాలండి. కనీసం ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించాలండి. అలా ఉడికిస్తేనే వడియం చక్కగా వస్తుందండి. చూడండి, ఇలా పల్చగా ఉండాలండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే గనక మళ్ళీ 1 కప్పు 2 కప్పులు వేడి వాటర్ ఇందులో కలుపుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొని ఇట్లాగా వడియాలు పెట్టుకోవడానికి వీలుగా తీసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలండి. ఇంట్లో కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టచ్చండి వడియాలు. నేనైతే ఎండలో ఒక్క రోజుతో అయిపోతుందని ఎండలో ఆరబెడుతున్నానండి. ఎండలోనే పెట్టి ఎండలో ఆరబెట్టానండి. ఇంట్లో కూడా ఫ్యాన్ గాలికి వడియాలు పెట్టుకోవచ్చు. ఇవి రాగిపిండి వడియాలు
ఒకరోజు ఆరిన తర్వాత ఆ సాయంత్రం మనం తీసేసుకొని వెనక తడి చెయ్యాలండి వడియానికి. వెనక వైపు క్లాత్ తడి చేసుకుంటే ఇలా వడియాలు చక్కగా వచ్చేస్తాయండి. మీకు వీలున్నంత మటుకి వడియాల్ని క్లాత్ మీదే పెట్టుకోండి. ప్లాస్టిక్ కవరు యూజ్ చేయకుండా క్లాత్ మీద పెట్టుకోండి వడియాల్ని. క్లాత్ మీద వెనక తడుపుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తాయండి వడియాలు. చాలా బాగుంటాయండి, చేసుకోవడం చాలా ఈజీ. కానీ రాగిపిండి మన ఆరోగ్యానికి కూడా బలం కదండి. అందుకని రాగిపిండి వడియాలు ఖచ్చితంగా ఒకసారి చేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకి సాయంత్రం పూట వేపి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చండి ఇవి. చూడండి ఎంత బాగా ఆరిపోయినాయో. ఇలాగా తడి చేసి మనం వడియాలు తీసాం కదా, ఒక్కసారి ఎండలో పెట్టేసుకుంటే ఇలా ఆరిపోతాయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నూనెలో వేయగానే. వడియం అయితే చాలా బాగుంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనము ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఆరోగ్యానికి అయితే హెల్త్కి అయితే చాలా మంచి అండి. తక్కువ నూనె వేసుకొని చక్కగా వేపుకోవచ్చండి. నూనె అయితే అసలు లాగదండి రాగి పిండి వడియం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.